టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు గుంటూరు నగరంలోని దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 107వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు। ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు పిసిసి స్టేట్ డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ రాచకొండ జాన్ బాబు మాట్లాడుతూ శ్రీమతి ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఎనలేని సేవలు దేశానికి అందించి ఉక్కు మహిళగా పేరుగాంచారు। ఆమె స్ఫూర్తిగా ఈ రోజు ఎంతో మంది మహిళలు రాజకీయంగా ఎదగటానికి దోహదపడ్డారు। అటువంటి మహానేత జయంతి ఈ రోజు జరుపుకోవటం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణమన్నారు। అంతేకాకుండా దేశాన్ని ఆర్థిక మరియు వ్యవసాయ పరంగా ప్రతి రాష్ట్రాన్ని కూడా ఆమె అభివృద్ధిలో నడిపించారని మరియు భారతదేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేశారని ఆయన అన్నారు। అటువంటి మహానేత ఈ రోజు మన మధ్య లేకపోయినా ఆమె నడిపిన మార్గంలో నడవటం ఎంతో గర్వకారణమన్నారు। ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। జోహార్ ఇందిరాగాంధీ। అలాగే ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిగి మరి ఆ గొడవల్లో దొరుకుతున్న ఇతర దేశాల్లో సహయోగం చూపిస్తూ మరి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి బలంగా ప్రయత్నించిన మరి ఒక మహిళ గొప్ప నేతగా ఆమెను అభినందించవచ్చు। మరి గొప్ప మహిళా నేత మరి ఆర్థిక సంస్కరణలు కానీ అలాగే మరి వ్యవసాయ సంస్కరణలు కానీ అలాగే మరి యువతకు కానీ మరి విద్యకు కానీ పెద్దపీట వేసి అలాగే మరి ఈరోజు మరి ఆమె లేకుండా కానీ కాంగ్రెస్ పార్టీ మరి ఆమెని గుర్తుంచుకుందంటే ఆమె చేసిన ఎన్నో మరి మంచి పనులు బట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆమె పెట్టుకొని మరి ముందుకు తీసుకెళ్తుంది। అలాగే మరి కాంగ్రెస్ పార్టీలో మరి రాహుల్ గాంధీ గారు మరి ఎంతో కష్టపడుతూ ముందుకెళ్తున్నారు। ఈరోజు చూస్తే మొన్న త్రుటిలో మిస్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాల్సింది, మళ్ళా దేశంలో కాంగ్రెస్ వస్తుంది, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ముందుకెళ్తుంది, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ఉంది। ఈరోజు కాంగ్రెస్ అంటేనే సమైక్యత లౌకికం ఈ రెండు కలగలిసిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ। కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మనం ఉన్నామంటే మరి మన ముందున్న నాయకులు ఎంతోమంది మరి అమరులయ్యారు, దేశం కోసం ప్రాణాలు పెట్టారు। మరి ఇందిరాగాంధీ గారు చూస్తే మరి ఆ యొక్క బుల్లెట్లు తోటాలు మరి ఆమె బలి చేసిన విధానం చూస్తే అయినా ఆమెకి ఇండియన్స్ హెచ్చరించినా కానీ ఎందుకంటే దేశం ఏమి చేయదు, ఎందుకంటే ఆయన నమ్మకం ఉంది, అయినా కానీ మరి ఆ యొక్క తోటాలకి ఒరిగి ఈరోజు మరి భారతదేశం మొత్తం కూడా మరి ఆమెను గుర్తుంచుకొని సంస్కరిస్తున్నామంటే మరి ఆమెకు గొప్ప ఔన్నత్యం అలాంటి వ్యక్తి మరి మిగిలిపోయాము। ఎంతైనా సరే ఆమె యొక్క అడుగుజాడల్లో మరి కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది కాబట్టి భావితరాలలో ఇంకా ముందు చూస్తే మరి రేపు నెక్స్ట్ కంపల్సరీ దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు మరి ప్రధానమంత్రిగా బాధ్యత చేపడతారు। ఈ రాష్ట్రంలో కూడా మరి ఈ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా మరి కాంగ్రెస్ ఉనికిని మరి ముందుకు తీసుకెళ్తున్నారు। ఒకప్పటితే రాష్ట్రంలో ఉనికి కోల్పోయినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుతుంది, అటు రాష్ట్రంలో జిల్లాలో కానీ మరి అలాగే కొన్ని ప్రాంతాల్లో మరి ఈరోజు కమిటీలు వేసి అలాగే మరి జిల్లా అధ్యక్షుల్ని పట్టణాధ్యక్షుల్ని మరి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఆ యొక్క స్థాయిలో ముందు తీసుకెళ్తున్న మహావ్యక్తి మరి మహావ్యక్తి వైఎస్ రాజశేఖర గారి కూతురుగా ఆ ఒక చరణ ముద్ర వేసుకుంది। మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎలక్షన్లో జయకేంద్రం ఎగరేస్తున్న నమ్మకం మా శ్రేణులు ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తీసుకెళ్తాము। ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో కూడా మరి పెద్దలు వెంకటేశ్వర విశ్వరావు గారు మాజీ ఎమ్మెల్యే గారు అలాగే మిత్రులు మస్తానది గారు మాజీ ఎమ్మెల్యే అదే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గారు అలాగే జిల్లా నాయకులు మరి పట్టణ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యొక్క ఇందిరాగాంధీ సంస్కరణ దినానికి విచ్చేసి ఆమెను గుర్తుపెట్టుకొని ఆమె చేసిన పనులు కొనియాడడం జరుగుతుంది। అలాగే మరి భావితరంలో కూడా ఇంకా ముందు ప్రతి ఒక్కరు కూడా ఇందిరాగాంధీ గారేంటి, నెహ్రూ గారేంటి, గాంధీ గారేంటి ఆ కుటుంబాలు ఈ యొక్క దేశానికి చేసిన సేవను గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశంలో మరి సుభిక్షం ఉంచుటకు మరి అనువైన పార్టీ కాబట్టి అటువంటి పార్టీలో మనం ఉన్నాం కాబట్టి ఆ పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందుకెళ్ళడానికి అవకాశం మనలో యూతున్నారు కాబట్టి ముందుకెళ్ళాలని ఆలోచన చెప్తూ ఈరోజు మరి మరొకసారి
ఆ యొక్క మహానేత ముఖ్య మనిషి శ్రీమతి స్వర్గీయ మరి ఇందిరాగాంధీ గారికి ఘనాల నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.